వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లక్ష్మీపేటలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. పిఠాపురంలో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షత. క్రీడలలో ఆసక్తి గల వారికి ఆహ్వానం. కోచ్ లక్ష్మణ్. కాటారం మండలం గ్రామీణ ప్రాంతాల్లో అథ్లెటిక్ ఇతర క్రీడలపై ఆసక్తి గల యువతి యువకులు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి శిక్షణ ఇస్తున్నామని కోచ్ లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రానికి చెందిన తాను ఇచ్చే శిక్షణతో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దే విధంగా శిక్షణ ఇస్తానని తెలిపారు. క్రీడల్లో వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందే వారికి ధీటుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. కాటారం డివిజన్లోని కాటారం, మహాదేవ్పూర్, మహాముత్తారం, పలిమెల, మల మహారావు వంటి మారుమూల ప్రాంతాల్లో ఆసక్తి గల క్రీడాకారులు శిక్షణ కేంద్రంలో పాల్గొనవచ్చునని అన్నారు. ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉదయం 6 నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు శిక్షణ కాలం ఉంటుందని తెలిపారు. సంప్రదించే ఫోన్ నెంబర్ కోచ్ లక్ష్మణ్ 9505186112. లక్ష్మీపేటలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. లక్ష్మీపేట పట్టణం ఊత్కూరు చౌరస్తాలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి 2015 సంవత్సరం నుంచి అంబలి చలివేంద్ర కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఈ అంబలి చలివేంద్రం ఏర్పాటు సేవా కార్యక్రమాలు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా నేను బ్రతికున్నంతసేపు ఈ అంబలి చలివేంద్ర కేంద్రాలను నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ ప్రాంత ప్రజల మద్దతుతో నేను గెలిచానని, వారి రుణం తప్పనిసరిగా తీర్చుకుంటానని ఆయన అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపేట పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, జిల్లా అధికార ప్రతినిధి పూర్ణచంద్రరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు, కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు బొప్పు సుమన్, పట్టణ అధ్యక్షుడు రాందేని వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు రాందేని వెంకటేష్, గోపే చిన్న రమేష్, సురేష్ నాయక్, సయ్యద్ షాహిద్ అలీ, బోడరాజు, మడిపెల్లి స్వామి, మల్లికార్జున, అన్వీర్, సతీష్, వెంకటేష్, బుద్దే దేవ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, చరణ్ బాబు గారి నాయకత్వం, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఇది అంబలి కార్యక్రమం, దాంతోపాటు చలివేంద్రాల కార్యక్రమం 2015 స్టార్ట్. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఇక్కడ దాహమై ఇబ్బందులు పడుతున్న ప్రజలు మొదలుపెట్టినప్పుడే చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం నిరంతరంగా దీంతో పాటు చీరలు కూడా చెప్పి ఎన్నికలకు గెలిచినా ఓడిపోయాక వెంటనే మళ్ళీ మొదలుపెట్టింది.
గెలిచినాక కూడా మనం నడుపుతున్నాం. సో ఈ కార్యక్రమం ఎన్నికలతో సంబంధం లేకుండా మేము ఉన్న రోజులు కార్యక్రమం మంచిర్యాల ప్రజలకు ఏదైతే నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారో తప్పకుండా వాళ్ళ రుణం తెచ్చుకునే కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు చాలా పనులు చేసేది చాలా ఉంటుంది. ఇదంటే ఒక్క దినం మర్చిపోయే పని కాదు. ఉన్న రోజులు చేస్తాం. ఇప్పటివరకు అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాం. అభివృద్ధి కూడా ఇలా గర్వంగా ఇక్కడ నేను చదువుకున్న స్కూల్ మొత్తం 8,80,00,000 ఇచ్చింది. 8,80,00,000 పోయిన సమ్మర్ ఇంటికి ఎండాకాలం స్కూల్ బంద్ అయినాక బంద్ చేసి స్టార్ట్ చేసి స్కూల్ ఓపెనింగ్ తయారైంది. ఇది చరిత్రే, అంటే డిపార్ట్మెంట్ చరిత్రే, కన్స్ట్రక్షన్ చరిత్రే. అంత పెద్ద బిల్డింగ్ ఆ స్కూల్కు కానీ కాలేజీ కానీ నాకంటే చదువుకున్న స్కూల్ రుణం తెచ్చుకునే అవకాశం వచ్చింది తీసుకుని. అదేవిధంగా హాస్పిటల్ కూడా పడకలతో రెడీ అయింది. దానికి కూడా మిగతా ఎక్విప్మెంట్స్, బెడ్స్ అవన్నీ వస్తున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరుస ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాల నాయకులు మల్లం గ్రామంలో ఘటన జరిగి 10 రోజులు కాక మునిపే మరోసారి పురుడు పోసుకున్న కుల వివక్షత. అదే గ్రామంలో జల్లూరికి చెందిన దళిత కౌలురత్తుపై మరో ఘటన వెలుగు చూస్తుంది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రోజు రోజుకు దళితులపై దాడులు ఉత్పన్నం. జల్లూరు గ్రామానికి చెందిన దళిత కౌలు రైతుపై మల్లాం గ్రామంలో అగ్రవర్ణాలు ఆధిపత్యం పోరు. అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి సదరు రైతును కులం పేరుతో దూషించడమే కాకుండా పండించిన పంటను కోత కొయ్యనివ్వకుండా అడ్డగించిన వైనం చోటు చేసుకుంది. పంట ప్రారంభం నుంచి కోత దశ వరకు లక్షల రూపాయలను అప్పు చేసి పెట్టుబడి పెట్టానని ఆందోళన చెందుతున్న కౌలు రైతు తనకు న్యాయం జరగకపోతే ఇంటిల్లిపాదికి చావే శరణ్యమంటూ బాధను వ్యక్తపరిచిన కౌలు రైతు. వాళ్ళ పెద్దలు వాళ్ళకి ఏమనంటే చూసుకోవాలి, కానీ మా దళిత బిడ్డపై పడతాం అనేది ఎంత న్యాయం అని అడుగుతున్నాను. ఈ రోజు నేను దళిత బహుజన పార్టీ తరఫున నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మా దళితుడికి ఏమైనా జరిగినా, మా దళితుని పంట కోయకపోయినా, మా దళిత పంట ఏం జరిగినా, నష్టం జరిగినా, మధ్యలో ఏ వర్షాలు పడి అకాల వర్షాలు పడి పంట మొత్తం నష్టం అయిపోయిన వాటికి ఈ మొత్తం నష్టపరిహారం ఆ పెత్తందారుల మీద వసూలు చేయవలసిన బాధ్యత మన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి సంబంధం ఉన్నాయి. ఖచ్చితంగా 8 ఎకరాల మీద కౌలు మా దళిత బిడ్డ కౌలు చేయకూడదా? దళితులు పంటలు పండించకూడదా? దళితులు కౌలు చేయకూడదా? పండించకూడదా? అప్పో చేసి కూలి పని పంట పొలంలో కూలి పని చేసుకోకూడదా? మమ్మల్ని బతికినవరా? ఇటీవల మళ్ళా జరిగిన దాంట్లో ఒక శాంతియుత కమిటీలో ఒక ఆయన ఉన్నారంట. ఆయన మరి న్యాయం శాంతియుతం అంటే శాంతియుతంగా అన్ని మాట్లాడుకొని మీరు పెత్తందారులు మీరు ఏమన్నట్టు చూసుకోవాలి, కానీ మా దళిత బిడ్డపై పడతాం అనేది ఎంతో అన్యాయం. ఇది అది మీరందరూ కూడా శాంతియుతంగా ఆలోచించి మా ఊరికి, మా దళిత బిడ్డకి సభ్యుడి పరిజ్ఞాన కుమార్కి న్యాయం చేస్తారని నేను దళిత బహుజన పార్టీ పరంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది ఎంత త్వరగా మాకు న్యాయం జరిగితే అంత మంచిది, లేకపోతే ఇది తీవ్ర స్థాయిలో చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. ఇది మా దళిత సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా ప్రతి దానిలో కూడా అందరూ కలిసి వస్తారు. మా వాళ్ళు మా దళిత బిడ్డకి అన్యాయం జరిగిందంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. దయించి ఆ పెద్దలైన వారు ఎవరైతే ఉన్నారో మా దళిత బిడ్డకి అన్యాయం చేయొద్దు. ఆ ఊరు పోషణ కానించి మొదలు పిండి వేసిన కానీ